హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను కాస్త కొత్తగా టేస్టీగా హెల్దీగా స్ప్రౌట్స్ తోటి బూరెలు అనేవి చేసి చూపిస్తున్నాను. ఇలా ఓసారి కొత్తగా ట్రై చేసి చూడండి, కమ్మగా చాలా చాలా బాగుంటాయి. నేను ముందుగా సోయి కోసమని 1 కప్పు దాకా మినపప్పు, 2 కప్పుల దాకా బియ్యం అనేది వేసుకుంటున్నానండి. సో ఇది మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకొని ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇది చూస్తున్నట్టయితే 3 గంటల తర్వాత చక్కగా ఈ యొక్క పప్పు బియ్యం అనేది నాని ఉంటాయండి. ఇప్పుడు ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకున్నాక ఈ పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెంగా వాటర్ అనేది వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాక ఈ యొక్క సోయని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలానే ఒక 1/2 కప్పు దాకా పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ యొక్క సోయిలోని పంచదార అనేది వేసి కలిపి మనం ఈ యొక్క బూరెలు అనేవి వండుతున్నట్టయితే మనకి క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. సో బయట క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్గా చాలా బాగా కుదురుతాయి అన్నమాట పూర్ణాలు అనేవి. నెక్స్ట్ నేను స్ప్రౌట్స్ అనేవి 1 కప్పు దాకా తీసుకుంటున్నానండి. దీన్ని నేను ఒక 24 అవర్స్ పాటు నానబెట్టేసుకున్నాను. ఇలా నాకు మొలకల్లాగా చక్కగా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి వాష్ చేసేసుకున్నాక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని దీన్ని కుక్ చేసుకుందాం. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అప్పుడు మనకి ఒక స్ప్రౌట్స్ అనేవి చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఉడికినటువంటి ఒక స్ప్రౌట్స్ని మరొకసారి చక్కగా గరిటె సహాయంతో చక్కగా మెదిపేసుకుందామండి. ఇలా బాగా మెదిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి బెల్లం అనేది 3/4 కప్పు దాకా యాడ్ చేసుకోండి. 1 కప్పు స్ప్రౌట్స్కి నేను 3/4 కప్పు దాకా బెల్లం అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుందాం. అయితే మనకి బెల్లం అనేది కరిగి ఇలా పల్చగా తయారవుతుందండి. చక్కగా అలాగా ఉడికించుకుంటే మనకి కాసేపటికి ఇది దగ్గర పడిపోతుంది. ఇలా కాస్త దగ్గర పడిపోయినాక ఇందులోకి 1 కప్పు దాకా ఫ్రెష్గా తురిమిన కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లార్చేసుకుందాం. సో ఇది మనకి కాస్త చల్లారితే గట్టిపడిపోతుందండి. ఇప్పుడు నేను ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. చూడండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా గట్టిగా తయారైపోయింది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద వీటిని చుట్టేసుకుందాం. అయితే మనం స్ప్రౌట్స్ బెల్లంతో ఈ యొక్క పూర్ణాలు అనేవి తయారు చేస్తున్నాం కనుక ఇది హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా కొత్తగా బోర్ల కింద ట్రై చేయండి. ఇప్పుడు నేను సోయిలోని ఈ యొక్క ఉండని చక్కగా డీప్ చేసుకున్నాక వేడివేడిగా ఉండేటువంటి ఆయిల్లోని ఒక్కొక్కటి నెమ్మదిగా వదిలిపెడుతున్నానండి. సో ఆయిల్ మనకి బాగా వేడైపోయినాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాం. ఈ యొక్క బూర్లు కూడా మనకి త్వరగా వేగిపోతాయండి. సో చూసుకుంటూ జాగ్రత్తగా నిదానంగా వేయించుకోండి. ఇలా ఒక్కొక్కటి వేగిపోయినాక గరిటె సహాయంతో ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. అయితే ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, స్ప్రౌట్స్తోని బూరెలు అనేవి చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ అనేది ఎప్పుడు మనం పూర్ణంతోనే చేస్తూ ఉంటాం కదా, ఇలా కొత్తగా ట్రై చేసి చూద్దాం. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి.